జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందల సానందం. బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉంది అంటే, చాలా తీవ్రంగా మన వాళ్ళు రియాక్ట్ అయిన పరిస్థితి. గత కొద్ది రోజుల నుండెల్లి వాళ్ళకు ఫుడ్ సప్లై మొత్తం ఆపేసిన పరిస్థితి. ట్రక్కులు మళ్ళీ వెనక్కి తీసుకురావడం టమాటాలు, వెజిటబుల్స్ అన్నీ గూడా మన దేశం నుంచే వాళ్ళకి దిగాలి. ఇంక వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఈవెన్ మనల్ని కాదని వేరే దేశం నుంచి వాళ్ళు దిగుమతి చేసుకున్నా గూడా హై కాస్ట్ ఉంటది. అంటే మనంత చీప్‌గా వేరే వాడు ఇవ్వడు. అలాంటి పరిస్థితిలో ఒక అలమటించే విధంగా మనం చేయడం జరిగింది బంగ్లాదేశ్‌లో. సో, అంతే గాకుండా ఇక్కడ వెస్ట్ బెంగాల్ సైడ్ గూడా హోటల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హోటల్స్‌లలో మన వాళ్ళు బంగ్లాదేశ్‌కు నో ఎంట్రీ అని జెప్పేసి బోర్డ్‌లు పెట్టడము, ఎవరిని గూడా రానీయకపోవడము ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి జరుగుతున్న కార్యక్రమం. అదే విధంగా మణిపూర్‌లో గూడా అక్కడ చాలా వరకి ఈ రాకపోకలన్నీ గూడా జరుగుతాయి. సో, విధంగా త్రిపురలో గూడా వాళ్ళకి ఈవెన్ లాడ్జీలు గాని, హోటల్స్ గాని ఏమి ఇవ్వకుండా చేసిన పరిస్థితి. సో, అదే విధంగా ఒక రకమైన దిగ్బంధనం జేయడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం గూడా అదొక రకమైన పరిస్థితులలో ఇప్పుడు మనం బంగ్లాదేశ్‌లో పెట్టిన పరిస్థితి. బట్ దుర్మార్గమైన కార్యాచరణ ఏంది అంటే ఇక్కడున్న వాళ్ళు కొంతమంది ఇక్కడున్న వాళ్ళకు అసలు అంటే ముస్లింలకు స్వేచ్ఛ లేదంట. నిన్న ఉమర్ అబ్దుల్లా చెప్తాడు. మైనారిటీలు ఇక్కడ స్వేచ్ఛ లేదు. వాళ్ళ పరిస్థితులు బాగలేవు. అసలు భారతదేశంలో ఘోరమైన స్థితిగతుల్లో ఉన్నారు అని జెప్పేసి చెప్తాడు. బంగ్లాదేశ్‌లో జరిగినట్టు అల్లర్లు జరుగుతున్నాయా? లేకుంటే ఏమన్నా వాళ్ళేమన్నా గుళ్ళు కొల్లగొడుతున్నారా? ఏమైనా మానభంగాలు జరుగుతున్నాయా? రేప్ కేసులు జరుగుతున్నాయా? ఇంకేం జరుగుతున్నాయి ఇక్కడ? ఏం జరుగుతుంది? ఆలోచించాలి గదా! మాట్లాడేటప్పుడు. ఎలాంటి ఆలోచన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో, అంతే విధంగా ప్రపంచవ్యాప్తంగా గూడా ఈవెన్ అమెరికా సైతము, బ్రిటన్ సైతము చాలా దేశాలు బంగ్లాదేశ్ విషయంలో స్పందించిన పరిస్థితి. ఆ దేశాన్ని పక్కకు పెట్టే ఆలోచనలు చేస్తున్న పరిస్థితి. దీనికి దిగొచ్చిన ఎవరైతే మొహమ్మద్ యూనస్ ఉన్నారో, ఇప్పుడు దిగొచ్చి లేదు మైనారిటీల విషయాలపై మేము చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళ రక్షణ మేము కీలకంగా చేస్తాము అని జెప్పేసి ఈ గొప్ప శాంతి దూత శాంతి నోబెల్ గ్రహీత చెప్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు ప్రేమొచ్చింది గాదు. ఇకపోతే ఇంకో 4 రోజులు పోతే లైఫ్ ఇంకా ఏమైతదో తెలియదు గదా! ఆ భయంతోని ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. బట్ బంగ్లాదేశ్‌లో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో, తర్వాత మా స్థితిగతులేంది? తర్వాత మమ్మల్ని ఎవ్వరి దగ్గర రానిస్తారు? తర్వాత ఏ స్నేహంతోని ఎట్లా ఉండాల్సిన అవసరం వస్తది? విదేశాంగ పరిస్థితులలో ఎలా ఉండాలి? దేశాలతోని ఆ సంబంధాలు ఎలా ఉండాలి? అనేది బంగ్లాదేశ్ సంబంధించిన నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్కడున్న యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక కాలేజీ ప్రిన్సిపల్, వైస్ ఛాన్సలర్ ఉంటే, వైస్ ఛాన్సలర్ ఉండే తను రాజీనామా చేయాలని జెప్పేసి ఫైట్ చేయడం ఏంది? అంటే ఒక హిందువు అయితే ఉండొద్దా? అంటే ఇక్కడ మరెంతో మందున్నారు. వాళ్ళందరిని ఎవరైనా ఖండిస్తున్నారా? ఇది గాదు గదా! సో, మన దగ్గర ఉన్న కొంతమంది వెధవలకు ఈ స్వేచ్ఛ, ఈ సమానత్వం కనబడదు. ఏదైనా చిన్న జరిగితే మాత్రం భూతద్దంలో పెట్టి చూపిస్తున్న పరిస్థితి. హిందూ వైస్ ఛాన్సలర్ ఉంటే, తన పేరొచ్చేసి అనుపమ్ సూన్. అనుపమ్ సూన్ అనే వైస్ ఛాన్సలర్ తనుంటే, తాను తక్షణమే రాజీనామా చేయాలని జెప్పేసి అక్కడున్న కొంతమంది మతోన్మాదులు చేస్తున్న అల్లర్లు. అంటే అండి హిందువులు వైస్ ఛాన్సలర్‌గా ఉండకూడదా యూనివర్సిటీలలో? ప్రపంచ దేశాలలో ఖచ్చితంగా వాళ్ళే ఉంటున్నారా? అంటే ఏ వైపుకు దీన్ని దారి తీస్తున్న పరిస్థితులు జరుగుతున్నాయి? దీని గురించి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది గదా! ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియో మీరు చూస్తున్నారంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఏదో చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో ఇక్కడి వరకు చూసిర్రు. అదే విధంగా ధర్మం రక్షిత అన్నట్టుగా ఖచ్చితంగా ఈ ధర్మంలో భాగంగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. ఇంకో 10 మందికి షేర్ జేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సానందం.